మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతిని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అధికారికంగా జరుపుకునే దేవాలయాలలో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒకటి. వందలాది మంది భక్తుల మధ్య ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఛత్రపతి శివాజీ యొక్క చిత్రపటం మరియు మునివాహన విగ్రహంతో 2 ప్రదక్షిణలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ వారసత్వం రాష్ట్ర సరిహద్దులను అధిగమించి మహారాష్ట్రలోనే కాకుండా భారతదేశం అంతటా గౌరవింపబడ్డాడు. అతను తన ప్రగతిశీల ఆలోచనలు, మత సహనం మరియు న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధత కోసం అతను విద్యను సమర్థించాడు. మరాఠా మరియు సంస్కృతం వంటి భాషలను ప్రోత్సహించాడు. అదేవిధంగా బలమైన పరిపాలన వ్యవస్థను స్థాపించాడు. అతని విధి విధానాలు అందరినీ కలుపుకొని అన్ని విశ్వాసాలు మరియు సంఘాలను గౌరవించేవి. శివాజీ కలలు కన్న అయోధ్య శ్రీరామ మందిర పునర్నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావడం వల్ల ఈ సంవత్సరం మరింత శుభప్రదమైనదని ఆయన తెలిపారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 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 ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయమే శ్రీరామనామము రామనామము పక్వమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమై రామనామము భగవదర్పిత కర్మ పరులకు కట్టుబడును శ్రీరామనామము. ధర్మాన్ని వర్ధిల్లేటట్టుగా మనందరం కాపాడుకోవడానికిగా 1630వ సంవత్సరంలో పుట్టారు మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 1680 అయిపోయాడు. ప్రాణ 50 ఏళ్ళు మాత్రమే బతికాడు. కొంతమంది 52 అంటున్నారు, కొంతమంది 50 అంటున్నారు. ఈ 50 ఏళ్లలో మొత్తం ఢిల్లీ అన్ని గదగడలాడించినాడు. తానాషా, ఇక్కడ ఉన్నటువంటి తానాషాతో ఒక ముస్లిం రాజుతో స్నేహం చేశాడు. ఆయన ఇప్పుడు ఆదర్శం అని అర్థమైందమ్మా. ఈ దేశంలో మనం ముస్లింలని వ్యతిరేకం చేయట్లేదు. మనం ఎలా ఉన్నామంటే అందరినీ గౌరవిస్తాం. మన ధర్మం మనం కాపాడుకోవాలి, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించేటట్టు చేసుకోవాలి. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. అందుకోసం ఈ దేశంలో ఎక్కడా కూడా దేవాలయం లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేయట్లేదు. గుడి లోపల అక్కడక్కడ శోభాయాత్ర చేస్తున్నారు. చిలుకూరులో మనం గుడి లోపల ఆయన జయంతి వైభవంగా చేసుకుంటున్నాం. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి